భారతదేశంలో ప్రాణానికి ముప్పు ఉన్న కీలకమైన వ్యక్తులకు, రాజకీయ నాయకులకు వారి వారి స్థాయిని బట్టి వారి ప్రాణానికి ఉన్న ముప్పు ఆధారంగా పలు కేటగిరీల్లో కేంద్ర భద్రతా బలగాలు, పోలీసులు, ప్రభుత్వాలు సెక్యూరిటీని కల్పిస్తాయి. వీటిని 6 విభాగాలుగా విభజిస్తారు. ఎస్పీజీ, జెడ్+, జెడ్-వై+, వైఎక్స్ కేటగిరీలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం భద్రతను కల్పిస్తోంది. ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలు ఆధారం చేసుకుని ఎవరెవరికి ప్రాణహాని ఏ మేరకు ఉందో అంచనా వేసి వారికి కేటగిరీల వారీగా కేంద్ర హోంశాఖ ఈ భద్రతను కల్పిస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రస్తుతం జెడ్+ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నారు. ఇక డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్కు కూడా ప్రభుత్వం భద్రతను పెంచింది. ప్రస్తుతం ఆయనకు వై+ కేటగిరీ కింద భద్రతను కల్పిస్తోంది. ఇంతకు ఈ జెడ్+, వై+ సెక్యూరిటీ అంటే ఏంటి? వివరాలు దీంట్లో. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం జెడ్+ కేటగిరీ భద్రతను కల్పిస్తోంది. ఈ విభాగంలో భద్రత పొందే వారికి 10 మంది ఎన్ఎస్జీ కమాండోలు సహా 56 మంది భద్రతా బలగాల బృందం 24 గంటలు రక్షణ కల్పిస్తోంది. ఎన్ఎస్జీ బృందాల వద్ద అత్యాధునిక ఆయుధాలుంటాయి. జెడ్+ కేటగిరీలో భాగంగా రక్షణ కల్పించే ఎన్ఎస్జీ కమాండోల దగ్గర MP5 సబ్మిషన్ గన్లు, AK-47 రైఫిళ్లు సహా అత్యాధునిక ఆయుధాలుంటాయి. జెడ్+ సెక్యూరిటీలో భాగంగా VVIPలకు పైలట్, ఎస్కార్ట్ కారు నిరంతరం అందుబాటులో ఉంటాయి. 9 బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉంటాయి. నెలకు 33 లక్షల రూపాయలు దీనికోసం ఖర్చు అవుతుంది. దేశంలో దాదాపు 63 మంది ప్రస్తుతం ఈ జెడ్+ కేటగిరీ భద్రతను పొందుతున్నారు. ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర కేబినెట్ సభ్యులు, కొందరు సీఎంలు మాత్రమే ఈ కేటగిరీ భద్రతను పొందుతారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొంతమంది ఇతరులు కూడా ఈ కేటగిరీలో భద్రతను పొందుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వంటి వారు ఈ లిస్టులో ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు తర్వాతి స్థానం పవన్ కళ్యాణ్దే. నిజం చెప్పాలంటే సీఎంతో సమానమైన హోదా, గౌరవాన్ని ఆయన పొందుతున్నారు. ఆయనకు ప్రభుత్వం భద్రత కూడా పెంచింది. ఇక వై+ కేటగిరీ భద్రత విషయానికి వస్తే ఈ విభాగంలో భద్రత పొందే వారికి కనీసం 2 కమాండోలతో సహా 11 మందితో భద్రత కల్పిస్తారు. ఇందులో 2 నుంచి 4 మంది CRPF లేదా CISF కమాండోస్ నిత్యం పవన్ వెంట ఉండి భద్రత కల్పిస్తారు. 3 పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు 24 గంటలు అందుబాటులో ఉంటారు. 2 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు 3 వాహనాలు కేటాయిస్తారు. ఈ కేటగిరీ సెక్యూరిటీలో ఒక ఎస్కార్ట్ వాహనం, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అదనంగా ఓ గార్డ్ కమాండర్, 4 గార్డులను కూడా నియమిస్తారు. ఈ గార్డులో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి, మిగతా 3 సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉంటారు. వీరి వద్ద ఆటోమేటిక్ ఆయుధాలు ఉంటాయి. అలాగే రాష్ట్ర పోలీసులు కూడా పవన్ సెక్యూరిటీ టీంలో ఉండనున్నారు. ఇలా వై+ సెక్యూరిటీ కోసం ప్రభుత్వం ప్రతి నెల సుమారు 15 లక్షల వరకు ఖర్చు చేయనుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రస్తుతం వై+ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నారు. పవన్ భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.